వచ్చే ఏడాది భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అలాగే మార్చి 8న ఫైనల్ మ్యాచ్ ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు 4 గ్రూపులుగా పోటీ పడబోతున్నాయి. ఇందులో మరోసారి భారత్, పాకిస్తాన్లు ఒకే గ్రూపులో చోటు దక్కించుకున్నాయి. టీ20 వరల్డ్ కప్లో మొత్తం 4 గ్రూపులు ఉన్నాయి. ఇందులో గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా, గ్రూప్ బిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ, గ్రూప్ సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఓమన్, గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యుఏఈ ఉన్నాయి. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్ లీగ్ దశలో 4 మ్యాచ్లు ఆడనుంది. ముంబైలో ఫిబ్రవరి 7న జరిగే తొలి మ్యాచ్లో భారత్, అమెరికా పోటీ పడతాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 12న ఢిల్లీలో భారత్, నమీబియా పోటీ పడతాయి. అలాగే ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్ ఉంటుంది. దీంతో భారత్ లీగ్ దశపోరు ముగుస్తుంది. ఈ మెగా టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక కావడంపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది చాలా గర్వంగా ఉందన్నాడు. ఆడుతున్నప్పుడు ఎవరు అంబాసిడర్గా ఉండడం లేదని తనకు చెప్పారని, గత సంవత్సరం లాగానే వేరే కుర్రాళ్లతో కలిసి మనం మ్యాజిక్ సృష్టిస్తామని ఆశిస్తున్నామని తెలిపాడు. ఈ ప్రపంచ కప్ గెలవడం చాలా పెద్ద పని అని, తాను ఈ టోర్నమెంట్ను 18 సంవత్సరాలు ఆడానని గుర్తు చేసుకున్నాడు. మొదటిది గెలిచిన తర్వాత మళ్ళీ టైటిల్ కోసం చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చిందన్నాడు.